హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో 72వ చలనచిత్ర పురస్కారాల గురించి అయితే మనం చూస్తామండి. సో ఈ పురస్కారాల గురించి ఏ మూవీస్కి ఏ వచ్చాయి అని చెప్పి సో మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను 2026 జూలై 18న ప్రకటించిందండి. ఈ పురస్కారంలో ఆదిత్య సుహాస్ జంబారే దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచింది. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి బ్రహ్మయుగం, బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, చందు ఛాంపియన్స్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటులకు గాను యామి గౌతమ్ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్నారు. అంటే హీరోయిన్ ఏమండి. తమిళ చిత్రం అమరన్ ని తెరకెక్కించిన రాజ్ కుమార్ పెరియస్వామిని ఉత్తమ దర్శకుడు పురస్కారం వరించింది. జాతీయ అవార్డులో పలు తెలుగు చిత్రాలు కీలక పురస్కారాలను అందుకున్నాయి. మొత్తం 9 అవార్డులు దక్కాయి. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD ఉత్తమ ప్రజాదరణ పొందిన హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా నిలిచిందండి. కల్కి మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. సో ఇదే సినిమాకు పనిచేసిన నితిన్ జిహానీ చౌదరి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు వరించింది. అలాగే పుష్ప 2 ది రూల్ చిత్ర దర్శకుడు సుకుమార్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా పురస్కారం పొందారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాసుకోండి. అదే చిత్రానికి దీపాలి నూర్ శీతల్ శర్మలను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అవార్డు వరించారు. లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్టూరి ఉత్తమ డైలాగ్స్ రైటర్గా జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. యదువంశీ దర్శకత్వం వహించిన కమిటీ కుర్రాలు ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాకు మేకప్ అందించిన పి రవికుమార్కు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. అదేవిధంగా నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించిన 35 చిన్న కథ కాదు ఉత్తమ బాల చిత్రంగా ఎంపికైంది. సున్నాకు ఎందుకు విలువ ఉండదు అని చెప్పి ఆ పిల్లోడు ఏడుస్తాడు కదండి, ఆ సినిమా. ఇందులో నటించిన అరుణ్ దేవ్ పోటులో ఉత్తమ బాల నటుడికి అవార్డు ఎంపికయ్యాడు. సూపర్. సో మనం ఇక్కడ అవార్డు విజేతలు వివరాలు చూస్తే ఉత్తమ నటుడు కార్తీక్ ఆర్యన్ అండి. మమ్ముట్టి. ఉత్తమ నటి వచ్చి యామి గౌతమ్ ఆర్టికల్ 370. ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370. ఉత్తమ దర్శకత్వం అమరన్ రాజ్ కుమార్ పెరియస్వామి. ఉత్తమ సహాయ నటి మిథ్య రూపశ్రీ సచనా నమిదాస్ వీరిద్దరు అండి. ఉత్తమ సహాయ నటుడు సంజయ్ మిశ్రా. ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు మూవీ. అదే ఉత్తమ జాతీయ విలువల చిత్రం కెప్టెన్ మిల్లర్ అరుణ్ మధేశ్వరన్. ఉత్తమ జాతీయ విలువల చిత్రం అండి నేషనల్ వాల్యూస్ మూవీ. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కల్కి. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు రణదీప్ హుడా స్వతంత్ర వీర సవర్కర్. ఉత్తమ సంగీతం వచ్చి జీవా ప్రకాష్ కుమార్ అమరన్ మూవీ. ఉత్తమ సంగీతం శశ్వంత్ సచ్దేవ్ ఆర్టికల్ 370 మూవీకి. మేకప్ పి రవికుమార్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలి నూర్ శీతల్ శర్మ పుష్ప 2. ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ
చౌదరి. ఉత్తమ ఎడిటింగ్ ఆర్ కలైవన్ అమరన్ మూవీకి. ఉత్తమ స్క్రీన్ ప్లే అంటే డైలాగ్స్ రాసింది వెంకి అట్లూరి లక్కీ భాస్కర్. స్క్రీన్ ప్లే రచయిత సుకుమార్ గారు పుష్ప 2. ఉత్తమ బాల నటుడు రిధిమన్ బెనర్జీ తపోమై దేవ్ గీతాశ్రీ చక్రవర్తి గారు. ఉత్తమ బాల నటుడు అరుణ్ దేవ్ పోతుల. అలాగే అతీష్ శెట్టి మనకి తెలుసు కదా 35 చిన్న కథ కాదు వాటిలో నటించిన పిల్లోడు. స్పెషల్ మేకప్ వేసిన వాళ్ళల్లో వచ్చి మేజన్ తమిళ్. అదేవిధంగా మూవీ నేమ్స్ ఇచ్చారు క్యాప్టెన్ మిల్లర్ మూవీ ధనుష్. ఉత్తమ తెలుగు చిత్రానికి వస్తే కమిటీ కుర్రాళ్ళు. తమిళ్ చిత్రం వచ్చి రాయన్. ఉత్తమ మలయాళం చిత్రం ఫెమినిచి ఫాతిమా. ఉత్తమ కన్నడ చిత్రం మిథ్య. హిందీ చిత్రం శ్రీకాంత్. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ చూస్తే నాన్ పిక్చర్ ఫీల్డ్ కేటగిరీకి చోలా డోరా మోరా సూయి. భద్రకాళి నాటకం. ఉత్తమ స్క్రిప్ట్ ఓబర్ హిందీ కాశ్మీర్. ఉత్తమ వాయిస్ ఓవర్ లిటిల్ ప్లానెట్ ఏ టైల్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్కి ఇచ్చారండి. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ భరత్ 41 డిగ్రీస్ చాయ్ అంటే శివపాల్ సింగ్ గారికి. ఇంకా కొరవ మీరు చూసుకోండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అందుకని నేమ్స్. సో ఇవన్నీ నాన్ లోకల్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మీకు స్టార్టింగ్ నేను ఏదైతే మ్యాటర్ చెప్పానో దీంట్లో ముఖ్యమండి ఈమె హీరోయిన్. సో అంటే అవార్డులో చలచిత్రం అవార్డ్స్ జాతీయ అది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అవార్డ్స్ ఇచ్చింది అని అంటే జూలై 18, 2026. అది ఎన్నోది అంటే 72వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అంటే ఆర్టికల్ 370 బెస్ట్ చిత్రం, దాంట్లో హీరోయిన్స్ బెస్ట్ అవార్డు తీసుకున్నారు. తమిళ చిత్రం అమరన్కి తెరకెక్కించిన రాజ్ కుమార్ ప్రియస్వామి ఉత్తమ దర్శకుడు డైరెక్టర్గా నిలిచారు. అదేవిధంగా ఇక్కడ చెప్పింది బెస్ట్ వాచ్డ్ పాన్ ఇండియా మూవీలో వచ్చి కల్కి. అదేవిధంగా చిన్నపిల్లల దాంట్లో ఈ పారా ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో వాటిని రిమెంబర్ చేసుకోండి. వీటిలో కొన్ని ఏమైనా యూజ్ అయితే రాసుకోండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఒక్కదానికి కాదండి, ఇది అన్నిటికీ యూజ్ అవ్వద్ది మీకు. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటికి కూడా యూజ్ అవ్వద్ది. రిమైనింగ్ వాటిని కూడా నేను వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.